గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దయచేసి ఆలోచించండి. మీ ఓటు ఈయనకేనండి? అవునండి, నాదండి, మా చెల్లిదండి, మా ఆవిడదండి, హోల్ ఫ్యామిలీ అంతా ఆయనకేనండి. మంచోడండి? మా క్యాస్టోడండి. మీ క్యాస్టోడని ఓటేస్తావా, మంచోడని ఓటేస్తావా? మంచోడో, చెడ్డోడో, దొంగోడో, బెవర్సోడో, బిలిపిత్రోడు మాకెందుకండి అవన్నీ? ఆడు మా క్యాస్టోడు, మేము ఆడికే ఓటేస్తాం. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారంటే మీరు బ్యాంకులో తీసుకున్న రుణాలే కొట్టచ్చు. లైఫ్ లో కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు, వాటర్ బిల్లు కట్టక్కర్లేదు, బస్ ఎక్కినా, రైలు ఎక్కినా, ఆఖరికి విమానం ఎక్కినా టికెట్ కొనక్కర్లేదు. ఏ షాపింగ్ వెళ్ళి షాపింగ్ చేసినా సరే బిల్లు కట్టక్కర్లేదు. ఆల్ ఫ్రీ అన్నమాట. ఆల్ ఫ్రీ కావాలంటే నాకు కోటేశ్వరరావుకే మీ ఓటేయండి, నాకే మీ ఓటేయండి, నన్నే గెలిపించండి. చప్పట్లు కొడుతున్నాను కదా అని ఆయనకే ఓటేస్తాను అనుకుంటున్నారా? మరి ఎవరికేస్తారు? ఎవరికైనా వేయాలంటే ఓటు ఉండాలి కదా. అదేంటి మీకు ఓట్లేదా? రాయించుకుంటేనే కదా ఓటు ఉండడానికి. అదేంటండి? ఎలక్షన్ టైం వస్తే చాలు ప్రతి ఓడు ఇంటికి రావడం, తలుపులు కొట్టడం, దండాలు పెట్టడం, మాకే ఓటేయండి అని అడగడం, ఆ తర్వాత మేము క్యూలో నిల్చోవడం, ఓటేయడం, ఇవన్నీ మాకు ఎందుకండి? ఎలక్షన్ రోజు హ్యాపీగా సెలవిస్తారు కాబట్టి ఇంట్లో హాయిగా పడుకోవచ్చు. మాకు ఓటు లేదు కాబట్టి ఎవరు మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేయరు. నమస్తే అండి. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మనకే చేద్దాం సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా మనకే చేద్దామండి. థ్యాంక్స్ అమ్మా. లోకేశ్వరరావు గారికి, లోకేశ్వరరావు గారికి, లోకేశ్వరరావు గారికి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్. తప్పకుండా మనకే చేద్దాం సార్. థ్యాంక్స్ అమ్మా. మీరు కూడా తప్పకుండా చేద్దామండి. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం అండి. మా వారిని తప్పకుండా గెలిపించాలమ్మా. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. బాబా ఈ ఒక్కసారికి నాకు ఓటేశారనుకోండి, నేను ముఖ్యమంత్రిని అయిపోతా. అయ్యో, తప్పకుండా మనకే చేద్దాం సార్. అమ్మ మీరు కూడా ఈ ఒక్కసారికి నాకు ఓటేసేయండి. తప్పకుండా చేద్దామండి. అలాగే ఆడవాళ్ళు మాటిస్తే ఖాయమైపోయినట్టే. మనకే చేద్దామండి. అరే నోర్మిండే, పొద్దున్న లోకేశ్వరరావు వచ్చి అడిగితే మీకే ఓటేస్తాము అన్నారు. మధ్యాహ్నం కోటేశ్వరరావు వచ్చి అడిగితే మీకే ఓటేస్తాము అన్నారు. ఇప్పుడు మేము వచ్చి అడిగితే అయ్యా మీకే వేస్తామండి అంటారు. ఇంత డైరెక్ట్ గా అబద్ధాలు ఆడేస్తారండి మీరు. అంటే ఏదో మొహమాట పడి అట్ట చెప్పుంటారులేరా. మనకే అలాగే మొహమాట పడి చెప్పుంటారు. చచ్చిపోతాం, ఎవడికెవడు ఓటేస్తాడో తెలియట్లేదు. ప్రతి వాడు మీకే ఓటేస్తాం మీకే ఓటేస్తాం అంటున్నారు. ఇదిగో డైరెక్ట్ గా వచ్చేద్దాం. ఓటుకి ఎంత తీసుకుంటారో చెప్పండి. మాకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు మీరు మాకు విషయం డైరెక్ట్ గా చెప్పండి. ఓటు వేస్తావనో ఏవనో మాకు ఒక లెక్కేది చేస్తుంది. అదే ఊరుక ఏదో కుర్రతనం మాటలేండి. రేయ్ అది సీక్రెట్ బ్యాలెట్, ఓపెన్ గా చెప్పరు. డాడీ పద. పద పద. డాడీ ఈ పాదయాత్రలు బెగ్గింగ్లు వేస్ట్ డాడీ. 50,000 ఓట్లు సాలిడ్ గా కొనేద్దాం. మూర్తి, నీకు నా నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కుల పెద్దలు అందరూ బాగా తెలుసు. మా పార్టీ వాళ్ళే కాకుండా 50,000 ఓట్లు బయట నుంచి పడాలయ్యా. పడాల్సిందే అంటే కొనాల్సిందే సార్. అది జనరలే కదంటయ్యా. మనలో మన మాట ఓటు ఎంత కొనిపిస్తా? ఓటుకు 1000 అయితే రెండో మాట లేకుండా అమ్ముడుపోతారు సార్. మందు మందేనా అన్ని అందులోనేనా? మందుకి వేరే ఇచ్చుకోవాలి సార్. ఓటుకు 1000 చొప్పున 50,000 ఓట్లు 5 కోట్లు. మందుకి 75 లక్షలు. అవిగో పెద్ద సూట్ కేసు ఓట్లకి, చిన్న సూట్ కేసు మందుకి. మీరు గెలిచిపోయారు సార్. చెప్పు, ఓటుకి ఎంత ఇచ్చాడు? ఓటుకు 1000 చొప్పున 50,000 ఓట్లు 5 కోట్లు. మందుకి 75 లక్షలు. వెంకటేశ్వరరావు ఓటుకి 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 1500 ఇస్తా. అతను మందుకి 75 లక్షలు ఇచ్చాడు, నేను 1,50,00,000 ఇస్తా. అంటే టోటల్ గా 50,000 ఓట్లకి 9 కోట్లు. లెక్క చూసు. వాడెంత పంచాడు, వీడెంత పంచాడు? ఓటుకు 1000 చొప్పున 50,000 ఓట్లు 5 కోట్లు.
మందుకి 75 లక్షలు. వెంకటేశ్వరరావు ఓటుకి 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 1500 ఇస్తా. అతను మందుకి 75 లక్షలు ఇచ్చాడు, నేను 1,50,00,000 ఇస్తా. ఓటుకి 2,000, 50,000 ఓట్లకి 10 కోట్లు, మందుకి 3 కోట్లు. తీసుకో. ముఖ్యమంత్రి వెంకటేశ్వరరావు గారు, కాబోయే ముఖ్యమంత్రి వెంకటేశ్వరరావు గారు, కాబోయే ముఖ్యమంత్రి. ఆ యదవ మూర్తిగాడు మనల్ని మోసం చేశాడు. మనకి 50,000 ఓట్లు వేస్తాను మన దగ్గర నుంచి 5,75,00,000 తీసుకున్నాడు. అవును. మా ఓట్లన్నీ మీకే ఇస్తావు, నా కోటేశ్వరరావు దగ్గర నుంచి కూడా డబ్బులు తీసేసుకున్నాడు ఈ మూర్తిగాడు. అట్టట కుదురుద్రా. నన్ను అడుగుతావేంటి? ఆ అన్నాడు. 50,000 ఓట్లకి 5 కోట్లు అన్నావు, ఇచ్చా. మందుకు సపరేట్ అన్నావు, ఇచ్చా. మరి ఇంకేంట్రా నీ ప్రాబ్లం? కోటేశ్వరరావు గారు ఓటుకి 1,500, మందు 1,50,00,000 ఇచ్చారు సార్. అంటే ఏంట్రా, ఆ 50,000 ఓట్లు కోటేశ్వరరావు గడికి ఇస్తున్నావు అన్నమాట. లేదు సార్, లోకేశ్వరరావుకి వేస్తున్నాం. మధ్యలో ఆడేంట్రా? ఆయన ఓటుకి 2,000, మందుకు 3 కోట్లు ఇచ్చారు సార్. ఇంకోటి వచ్చి 10 కోట్ల నుంచి పక్కలేరా అంటాడు. వేసేస్తావా? ఫు! మనిషి అన్న తర్వాత నీతి జాతి ఉండాలరా. నమ్మకంతో వేయాల్సిన ఓట్లు డబ్బులు ఇచ్చుకుంటున్నారు, మీకు మాత్రం నీతి జాతి ఉందా? చంపు తెగు. ఛీ! నీతో నాకు అనవసరం గానీ నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇచ్చేయి. ఇంకెక్కడ డబ్బులు సార్, జనానికి పనిచేసాం. పనిచేశారా? కావాలంటే అడ్రస్లు ఇస్తాం, వాళ్ళు ఇళ్ళకెళ్ళి తెచ్చుకోండి. నన్ను కాదు, మీరు ఎలా గెలుస్తారో చూస్తా. ఒక్క ఓటు కూడా మీకు పడకుండా చూస్తా. మీ అంతు చూస్తా, నా సంగతి ఏంటో మీకు చూపిస్తా. అలా మీడియాలో సురు. రేయ్! ఆగండ్రా! ఆగండి! మీడియా వాళ్ళు వస్తున్నారా? అసలు ఎలక్షన్ టైము. కొట్టక్కర్లేదురా, చెయ్యి ఎత్తితే చాలు కొట్టారు 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 కొట్టారని 90 సార్లు అన్ని ఛానల్తో చూపిస్తారు. రండి. రేయ్, నన్ను ఓడించడానికి మన పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్కటైపోయారా. అప్పుడు నేను ఓడిపోవటం ఖాయం. అందుకే ఎలాగైనా ఎలక్షన్ ఆపాలరా. ఆపాలంటే ఓటర్స్ లో కనీసం 500 మంది సావాలి. ఆ మాత్రం ప్రజల్ని త్యాగం చేస్తే తప్ప మనకి న్యాయం జరగదు. ఇది అన్నా, నా మాటిను, నీ పనిలో నువ్వు ఉండు, నేను శంకరం మా పనిలో మేము ఉంటాం, సరేనా? నాకా? మీకే బాగుంటుందండి. అన్నా చెప్పు తమ్ముడు. అన్ని బస్తీలకు మందు పంపిస్తున్నాం. నిజం మందు అనుకుని మన కార్యకర్తలందరూ తాగుతారేమో. ఇది కల్తీ మందు, ప్రజలు మాత్రమే తాగాలి. కనీసం 500 మందైనా చావాలన్నా ప్రజలు మాత్రమే. అర్థమైందా అన్నా? కల్తీ సారా తాగి 500 మందికి పైగా మరణించారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల్ని నిలిపివేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వెంకటేశ్వరరావుని పాలిటిక్స్ నుంచి బహిష్కరించాలి, రాజకీయ సన్యాసం చేయించాలి. ఇంతమంది ప్రజలు చావడానికి కారణం వెంకటేశ్వరరావే. వెంకటేశ్వరరావుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ తర్వాత ఓటర్లకి మందు పోయిస్తారు. నేను ఒక్కనేనా? అన్ని పార్టీలు వాళ్ళు పోయిస్తున్నారు. కాకపోతే కోట్రా, ఆఫా, ఫుల్లా, అంతే తేడా. మరి అలాంటప్పుడు నేను తాగించిన మందు తాగే జనం మరణించారు అంటానికి ప్రూఫ్ ఏమనుందా? ఎస్, మాకు కావాల్సింది ప్రత్యక్ష సాక్ష్యం. చూసిన వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. చెప్పండి. మంత్రి వెంకటేశ్వర గారు అబ్బాయి కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. అతన్ని అరెస్ట్ చేయాలంటే మీరు సాక్ష్యం చెప్పాలి. చెప్తాను సార్. స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తాను సార్. మహేష్ అనేవాడు మీ అబ్బాయి శంకర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు సార్.
ఇతని మీద కదా మీరు కంప్లైంట్ ఇచ్చింది? అవును సార్. ఇతను తీసుకెళ్లి సెల్లో పడేయండి. ఆ అమ్మాయి వ్యభిచారం చేయటం మీరు కళ్ళారా చూసారా? చూశానండి. రిపోర్ట్ రాసివ్వండి. ముందు దాన్ని తీసుకురండి. ఆల్రెడీ తీసుకొచ్చామయ్యా. ఎస్ఐ గారు, ఈ అమ్మాయేనా? ఆ, ఇదే సార్, ఇదే. గంటకి 1000 తీసుకుంటది. నీ పేరేంటమ్మా? నా భార్య సార్, నా భార్య సార్. తను నీ పెళ్ళానికి ఏంటి? వ్యభిచారం చేయకూడదని రూల్ ఉందా? మంత్రి కొడుకు 500 మందిని చంపాడన్నావు, నేను చూశానన్నావు. నీ మాట విని మంత్రి కొడుకుని అరెస్ట్ చేశానా లేదా? సెల్లో పెట్టానా లేదా? అలాగే ఇతను నీ పెళ్ళం వ్యభిచారం చేస్తుందని చెప్పాడు, నేను చూశా అన్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఈయన మాట విని నీ పెళ్ళాన్ని అరెస్ట్ చేశాను, స్టేషన్ కి తీసుకొచ్చాను. తప్ప? మంత్రి కొడుకుని ఇంట్రాగేట్ చేస్తాం, నీ పెళ్ళాన్ని ఇంట్రాగేట్ చేస్తాం. అప్పుడు తెలుస్తుంది దొంగెవరో దొరెవరో. ఎస్ఐ గారు, కల్తీ మందు జనాలకి పంచావా లేదా? నో. వ్యభిచారం చేస్తున్నావా లేదా? గంటకి ఎంత తీసుకుంటున్నావు? నన్నెంత బాగా కొడితే అమ్మాయినంత బాగా కొట్టొచ్చు. మాస్టారు, ఇదంతా మీకు అవసరం? వాళ్ళు పొలిటికల్ గా ఏమైనా చేసుకుంటారు, నీ జోలికి రాలేదు కదా. అయ్యిందేదో అయిపోయింది. మంత్రి కొడుకు మీద పొరపాటున కేసు పెట్టానని వెనక్కి తీసుకో. శివాజీ కూడా విత్డ్రా చేసుకుంటాడు. లేకపోతే కాసేపట్లో కెమెరాతో టీవీ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత 10 మంది కుర్రాళ్ళు వస్తారు. నీ పెళ్ళాన్ని గంటకి 1000 రూపాయల లెక్కన బుక్ చేసుకున్నామని చెప్తారు. పాలిటిక్స్ లో ఏమైనా జరుగుద్ది. నేను మీ ఏరియా కార్పొరేటర్ని కాబట్టి నీ మంచి కోరి వచ్చా. నువ్వు నా మాట వింటానంటే సిఐ గారితో మాట్లాడతా. మాట్లాడమంటావా? సిఐ గారు, సిఐ గారు, ఎవరో కుర్రాన్ని వెనక నుంచి చూసి మంత్రి గారు అబ్బాయిని పొరపాటు పడ్డాడు, కేసు వెనక్కి తీసుకుంటాడు. మంత్రి కొడుకు కదండి, తప్పుడు కేసు పెట్టేసరికి ఆ మాత్రం కోపం ఉంటుంది. శివాజీ, అతను కేసు వెనక్కి తీసుకున్నాడు, చూసావుగా? చూశానండి. నువ్వు కూడా కేసు వెనక్కి తీసుకున్నట్టు ఫైల్ మీద సంతకం పెట్టావనుకో, పాప మా అమ్మాయిని వదిలేస్తాను. నేను పెట్టనండి.
ఆడు మంత్రి గారు కొడుకుని వెనక నుంచి చూశాడండి, కానీ నేను దాని ముందు నుంచి చూశానండి. ఆడు పొరపడ్డాడేమో గాని నేను పొరపడలేదండి. నాయి డేగ కళ్ళండి. అది పెద్ద బజార్ అండి. 1000 రూపాయలు ఇస్తే గంటల గంటలు చొప్పున తిరిగద్ది. సారీ ఇన్స్పెక్టర్ గారు, నేను కేసు వాపస్ తీసుకోనండి. కార్పొరేటర్ గారు, ఇప్పుడు ఏం చేద్దాం? మాస్టారు, మీ ఆవిడ తిరుగుబోతు. ఒప్పుకొని సంతకం పెట్టావనుకో, నేను పూచీకత్తు ఉంటాను. ఇట్నుంచిటే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. పోలీసు రికార్డుల్లో మాత్రమే ఉంటుంది. నువ్వు ఒప్పుకోలేదనుకో, మీ ఆవిడ్ని కోర్టుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత జైలుకు తీసుకెళ్తారు. పత్రికల నిండా, టీవీల నిండా మీ ఆవిడ భాగవతమే ఉంటుంది. ఏం చేద్దాం? సార్, వాడి పెళ్ళాన్ని లీగల్ గానే తిరుగుబోతుని చేశాం. ఈ మాట మంత్రి గారికి చెప్పండి. ఇది నా నియోజకవర్గం అండి. నేనే ఎమ్మెల్యే కావాలి. కాదు కూడదని ఎవరన్నా కుట్ర పన్నారా, మళ్ళీ ఓటర్లతో కల్తీ సారా తాగిస్తా. సరే, ఇదంతా వద్దు గాని పార్టీ చెప్పింది వినండి. మీరిద్దరు ఎలక్షన్ లో నిలబడ్డం మానేసి వెంకటేశ్వరరావుని గెలిపించండి. మీ ఇద్దరిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవులు ఇస్తాం.